ఇట్ ఎక్స్ప్రెషన్స్ 35A మన 10th క్లాస్ వాళ్ళకమ్మా. సో డైలాగ్ కాన్వర్సేషన్ ఎలా రాయాలి, దాని ట్రిక్స్, రూల్స్ అన్ని కూడా మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వినండి. ఆన్ ది నైట్ వెన్ మ్యాక్స్వెల్ గాట్ ది otter has his pet, he talked to his wife on phone and told her about the otter. సో మ్యాక్స్వెల్ otter తన పెంపుడు జంతువుగా తీసుకున్నప్పుడు ఆ రోజు రాత్రి అతను తన భార్యతో ఫోన్ లో మాట్లాడి otter కోసం చెప్పాడు. షీ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ది otter. వాళ్ళ భార్యకి otter గురించి ఏమీ తెలియదు. షీ వాజ్ సర్ప్రైజ్ టు లిసన్ అబౌట్ ఇట్. అతని భార్య చాలా సర్ప్రైజ్ అయింది. సో వాట్ వుడ్ బి కాన్వర్సేషన్ బిట్వీన్ మ్యాక్స్వెల్ అండ్ హిస్ వైఫ్. ఇప్పుడు మ్యాక్స్వెల్ మరియు అతని భార్యకి మధ్య ఎటువంటి సంభాషణ జరుగుతుందని అడుగుతున్నాడు. డైలాగ్ కాన్వర్సేషన్ లో మ్యాక్స్వెల్ కి వైఫ్ కి. సో మీకు చెప్పాను కదా కాంటెక్స్ట్ దాని మీద తెలుసు కదా. డైలాగ్ కాన్వర్సేషన్ కి ప్రతి దగ్గర కూడా కామా, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్ అండ్ కాంట్రాక్షన్స్. కానట్ వస్తే కాన్, డస్ నాట్ వస్తే డజంట్, డు నాట్ వస్తే డోంట్ అని పెట్టి మీరు రాయాలి. ప్రతి డైలాగ్ ఇలాంటి పంక్చుయేషన్ మార్క్, ఈ 4 పంక్చుయేషన్ మార్క్ ఎక్కువగా యూజ్ చేయండి. సో మినిమం 2 to 3 పంక్చుయేషన్ మార్క్ ప్రతి డైలాగ్ కి యూజ్ చేయండి. ఈ 4 ఎక్కువగా యూజ్ చేయండి. ఓకేనమ్మా. ఈ 4 లో ఇది 2 ప్రతి డైలాగ్ కి యూజ్ చేయండి. ఓకేనమ్మా. అది. సో ఫస్ట్ మ్యాక్స్వెల్ ప్రతి డైలాగ్ మీకు నీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈ ఒక మోడల్ పబ్లిక్ పేపర్లో వేస్తే అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు రాయడానికి ఈజీగా ఉంటుంది చాలా. ఫస్ట్ మ్యాక్స్వెల్ అంటున్నాడు తన వైఫ్ తో, హలో మై స్వీట్ హార్ట్ హౌ ఆర్ యూ. హలో మై స్వీట్ హార్ట్ హౌ ఆర్ యూ అని తన వైఫ్ కి చెప్తున్నాడు. అప్పుడు వైఫ్, ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని వైఫ్ తన మ్యాక్స్వెల్ చెప్తుంది. యువర్ వైఫ్ సౌండ్స్ ప్లెజెంట్ అండ్ జాయ్ఫుల్ టుడే, వాట్స్ ద మ్యాటర్. తన భార్య అంటుంది, ఈ రోజు మీ స్వరం ఆహ్లాదకరంగా మరియు చాలా ఆనందంగా ఉంది, ఏంటి విషయం అని అతని వైఫ్ అతనితో అంటుంది. సో చూసారా, ప్రతి డైలాగ్ కి ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. చూసారా, డబుల్ హెచ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ మార్క్, డబుల్ హెచ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ మార్క్. మీరు కూడా అలా క్రియేట్ చేసి రాసుకోవచ్చు. వస్తే ఎంప్లాయిడ్ సెంటెన్స్ ఫుల్ స్టాప్, ఎస్ఐటి సెంటెన్స్ ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేటరీ సడన్ ఫీలింగ్ ఏదైనా సెంటెన్స్ మీకు రాస్తే ఎక్స్క్లమేషన్ మార్క్, షార్ట్ పాస్ కామా, లాంగ్ పాస్ కూడా ఫుల్ స్టాప్ అండ్ డబుల్ హెచ్ క్వశ్చన్ కనిపిస్తే క్వశ్చన్ మార్క్. ఇలా ప్రతి డైలాగ్ కి మీరు రాయాలి. మ్యాక్స్వెల్, ఎస్ యువర్ గెస్ ఇస్ రైట్, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అని చెప్తున్నాడు మ్యాక్స్వెల్. ఏమని చెప్తున్నాడు, అవును నేను నీ అంచనా నిజమే, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అప్పుడు తన వైఫ్ ఏమంటుంది, వాట్స్ మేక్ యూ డిలైట్ఫుల్ టుడే. నువ్వు ఎంత ఆనందంగా ఉండడానికి నిన్ను సంతోషపెట్టింది ఏంటి అని అడుగుతుంది వైఫ్. డిలైట్ఫుల్ అంటే సంతోషం, ఆనందం. మ్యాక్స్వెల్, సిన్స్ జాన్ అవర్ పెట్ డైడ్ ఐ హ్యావ్ బిన్ వెరీ మచ్ సాడ్ బికాస్ వీఆర్ మచ్ అటాచ్డ్ టు ఇట్. మ్యాక్స్వెల్ ఏం చెప్తున్నాడంటే, జాన్ నా పెంపుడు జంతువు చనిపోయినప్పటి నుండి నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే మనము దాంతో చాలా ఎక్కువగా తనకి అటాచ్ అయిపోయాం. వైఫ్, ఎస్ వి కాంట్ ఫర్గెట్ ఇట్. అవును, ఎప్పటికీ మనం తనని మర్చిపోలేము. నెక్స్ట్ మ్యాక్స్వెల్, ఐ సపోజ్ లైఫ్ వితౌట్ పెట్ ఈస్ లోన్లీ. అప్పుడు మ్యాక్స్వెల్ అంటున్నాడు, అవును పెట్ లేని లైఫ్ ఒంటరిగా ఉంటుంది అనుకుంటున్నాడు. వైఫ్, హ్యావ్ యూ బ్రాట్ అనదర్ పెట్ అని అడుగుతుంది డౌట్ వచ్చి. ఎస్ఆర్ క్వశ్చన్ ఇస్తున్నాడు కాబట్టి మన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అప్పుడు ఏమంటుందంటే వైఫ్ అనుమానం వచ్చి, నువ్వు మరొక పెంపుడు జంతువుని తీసుకున్నావా అని అడుగుతుంది. అప్పుడు మ్యాక్స్వెల్, ఎస్ బట్ దట్ ఈస్ నాట్ ఎ డాగ్, దిస్ టైమ్ ఇట్ ఈస్ అన్ ఆటర్ అని చెప్తున్నాడు. అయితే అది కుక్క కాదు, అది ఈసారి ఆటర్, వాటర్ లోనే యానిమల్ అని చెప్తున్నాడు. ఆటర్ అంటే వాటర్ లోనే యానిమల్. వైఫ్, ఆటర్ అంటే సర్ప్రైజ్ అవుతుంది. సర్ప్రైజ్ వస్తే ఏంటి పెట్టాలి, ఎక్స్క్లమేషన్ మార్క్. అందుకే వాట్ కైండ్ ఆఫ్ అన్ యానిమల్, ఇలాంటి పంక్చుయేషన్ మార్క్ పెట్టాలి. వాట్ కైండ్ ఆఫ్ యానిమల్, డబుల్ హెచ్ క్వశ్చన్ వచ్చింది మళ్ళీ క్వశ్చన్ మార్క్. హౌ డూ యూ అబౌట్ ఇట్, మళ్ళీ డబుల్ హెచ్ లో వచ్చింది క్వశ్చన్ మార్క్. సో వైఫ్ అంటుంది, ఆటర్ వాట్ కైండ్ ఆఫ్ యానిమల్ ఇస్ ఆటర్, హౌ డూ యూ నో అబౌట్ ఇట్ అని అంటుంది వైఫ్. అప్పుడు ఏమంటే ఆటరా, వైఫ్ అంటుంది ఆటరా కన్ఫ్యూజింగ్ తో, వాట్ కైండ్ ఆఫ్ యానిమల్ ఇస్ ఆటర్, ఆటర్ ఎలాంటి జంతువు. మ్యాక్స్వెల్, వీ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆటర్స్ హియర్ ఇన్ ఇరాక్. ఏమని చెప్తుంది మ్యాక్స్వెల్, నేను ఇప్పుడు ఇరాక్ లో ఉన్నాను, చిత్తడి నేలలు అంటే మార్షెస్ తడి నేలలో ఒక ప్రాంతంలో, ఇరాక్ లో తడి నేలల్లో మనకు చాలా వాటర్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి నేను ఉన్నాయి వేర్ ఐఎమ్ నౌ, సో ఐ థాట్ ఐ హ్యాడ్ బెటర్ గెట్ వన్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ చాలా వాటర్స్ ఉంటాయి కాబట్టి నేను ఒక దాన్ని పొందడం మంచిదని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాడు మ్యాక్స్వెల్ వైఫ్ కి. ఇప్పుడు వైఫ్, వాట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ఆటర్స్ అని అడుగుతుంది. ఆటర్స్ ఎలాంటి జంతువులు అని అడుగుతుంది. డబుల్ హెచ్ క్వశ్చన్ లో చెప్తున్నాడు కాబట్టి క్వశ్చన్ మార్క్. అప్పుడు మ్యాక్స్వెల్, ఆటర్స్ ఆర్ కార్నివరస్ మ్యామల్స్. ఆటర్స్ అనేవి మాంసాహార జంతువులు, మ్యామల్స్ అని చెప్పి క్షీర దాలు అంటారు మ్యామల్స్. జూలజిస్ట్ కాల్ ఇట్ లిట్రోగేల్
పెర్స్పికిలట మ్యాక్స్వెల్లీ. సో జూలజిస్ట్ అంటే జంతు శాస్త్రవేత్తలు ఏమని దాన్ని పిలుస్తారంటే ఒటర్ని లిట్రోగెల్ పెర్సిల్లాటు ఉల్లాట మ్యాక్స్వెల్ అని పిలుస్తారు అని చెప్తున్నాడు. ఆర్ మ్యాక్స్వెల్ అటర్స్ అని పిలుస్తారు, లేదా మ్యాక్స్వెల్స్ అటర్ అని పిలుస్తారని అంటున్నాడు మామూలు సరదాగా. ఇట్ వాజ్ ప్రీవియస్లీ అన్నోన్ సబ్ స్పీసీస్ ఆఫ్ స్మూత్ కోటెడ్ అటర్ అండ్ బ్రాట్ టు ది లండన్ జూలాజికల్ సొసైటీ బై మీ. సో ఇది మృదువైన పూతతో కూడిన ఒటర్ యొక్క మునుపు తెలియని ఉపజాతి మరియు నేను లండన్ జూలాజికల్ సొసైటీకి తీసుకువచ్చాను. దే కాల్డ్ ఇట్ మ్యాక్స్వెల్స్ ఆటర్ ఆఫ్టర్ మై నేమ్. నా పేరు మ్యాక్స్వెల్ కదా. ఎప్పుడైతే నేను ఇరాక్ నుంచి ఈ వాటర్ ని తీసుకొని వచ్చానో అందరూ ఏమని పేరు పెట్టారంటే దే కాల్డ్ ఇట్, వారు దాన్ని నా పేరు తర్వాత మ్యాక్స్వెల్ వాటర్ అని పిలిచారు అని చెప్తాడు. వైఫ్ నైస్ టు లిజన్ టు యువర్ నేమ్ ట్యాగ్డ్ విత్ ఎ స్పీసీస్ ఆఫ్ అన్ యానిమల్. అప్పుడు వైఫ్ అంటుంది నీ పేరుని ఒక జాతి జంతువుతో ట్యాగ్ చేయడం వినడం చాలా ఆనందంగా ఉందని చెప్తుంది. మ్యాక్స్వెల్ థ్యాంక్ యూ అంటున్నారు. అప్పుడు వైఫ్ వేర్ డూ దే లివ్ నివసిస్తున్నారు అని చెప్తుంది, అడుగుతుంది. అప్పుడు మ్యాక్స్వెల్ otters are found in large numbers in marshes, wet areas near lakes, rivers and seas. otters పెద్ద సంఖ్యలో చిత్తడి నేలలో అంటే సరస్సులో, నదుల్లో మరియు సముద్రాల్లో సమీపంలో తడి ప్రాంతాల్లో కనిపిస్తాయని చెప్తున్నాడు. దే ఆర్ ఫౌండ్ ఇన్ వరల్డ్ ఓవర్ ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా అండ్ అంటార్క్టికా. అవి ఆస్ట్రేలియా మరియు అంటార్క్టికాలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తాయని చెప్తున్నాడు. వైఫ్ వాట్ స్పెషల్ అరేంజ్మెంట్స్ వుడ్ యు నీడ్ టు మేక్ ఫర్ యువర్ పెట్ ఒటర్ అని చెప్తుంది. నీ పెంపుడు జంతువు కోసం నువ్వు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యాలి అడుగుతుంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇలా పంక్చుయేషన్ మార్క్ పెట్టాలి. అప్పుడు మ్యాక్స్వెల్ యూ వుడ్ నీడ్ ఫైండ్ ఎ ప్లేస్ విత్ లాట్ ఆఫ్ వాటర్. నువ్వు చాలా నీరు ఉన్న స్థలాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. సో మేక్ ఫర్ అంటే వైఫ్ అంటుంది వాట్ స్పెషల్ అరేంజ్మెంట్స్ వుడ్ యు నీడ్ టు మేక్ ఫర్ యువర్ పెట్. ఎలాంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయాలి నీ పెట్ కోసం, నీ పెంపుడు జంతువు కోసం మీరు ఏ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి అని చెప్తుంది వైఫ్. అప్పుడు మ్యాక్స్వెల్ అంటున్నాడు ఎలాంటివి చెయ్యాలి అంటే యూ వుడ్ నీడ్ టు ఫైండ్ ఎ ప్లేస్ విత్ లాట్ ఆఫ్ వాటర్. అంటే నువ్వు చాలా నీరు ఉన్న స్థలాన్ని కనుగోవాల్సి ఉంటుందని మ్యాక్స్వెల్ చెప్తున్నాడు తన వైఫ్ కాటర్ కోసం. సిన్స్ అవర్ కాటేజ్ ఇన్ కెమిస్ఫియర్ ఈ సరౌండెడ్ బై వాటర్ ఈజ్ వెరీ నియర్ టు అవర్ కాటేజ్. సో కమిస్ఫియర్ అంటే ఇరాక్ లో ఒక ప్రాంతం, మా కాటేజ్ చుట్టూ నీటితో నిండి ఉంది మరియు ఆ కాటేజ్ చాలా సమీపంలో ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ వుడ్ బి ఎమినెంట్లీ సూటబుల్ స్పాట్ ఫర్ హిస్ హోమ్. కి అత్యంత అనుకూలమైనది ప్రదేశం అని నేను భావిస్తున్నాను. సో అని చెప్తున్నాడు. వైఫ్ డిడ్ హీ అకస్టమ్ స్మూత్లీ టు హోమ్లీ అట్మాస్ఫియర్. అకస్టమ్ అంటే అలవాటు పడ్డం, ఇంటి వాతావరణానికి సాఫీగా అలవాటు పడ్డాడా అని వైఫ్ అంటది. అప్పుడు మ్యాక్స్వెల్ ఫర్ ది ఫస్ట్ 24 hours he was aloof and indifferent, but the next day he began to lose his apathy and started to observe the surroundings keenly. ఏం చెప్తున్నాడంటే మొదట 24 గంటలు అతను చాలా దూరంగా ఉన్నాడు, తర్వాత మరుసటి రోజు అంటే ఏదో కోల్పోయినోడ్లాగా అంటే ఏదైనా కోల్పోయి అది పోగొట్టుకున్నాడు. అంటే అపతి అంటే సపరేట్ గా ఉండడం, అది కోల్పోయాడు. సపరేట్ గా ఉండడం ఇంకా కోల్పోయాడు, ఇంకా అందరితో కలవడం మొదలు పెట్టాడు. తర్వాత నెమ్మదిగా స్టార్ట్ టు అబ్జర్వ్ సరౌండింగ్స్ క్లీన్లీ. అంటే పరిసరాలను చాలా క్లీన్ గా గమనిస్తున్నాడు. అంటే పర్ఫెక్ట్ క్లీన్లీ అంటే పర్ఫెక్ట్ గా పరిసరాలు గమనిస్తున్నాడు చెప్తున్నాడు మ్యాక్సిమం తన వైఫ్. అప్పుడు వైఫ్ హ్యావ్ యు గివెన్ ఎనీ నేమ్ టు హిమ్ అంటే వైఫ్ అంటుంది నువ్వు అతనికి ఏదైనా పేరు పెట్టావా అని అడుగుతున్నప్పుడు మ్యాక్స్వెల్ ఐ కాల్ హిమ్ మిస్ షార్ట్లీ. నేను మిస్బిల్ అని పెట్టాను, మిస్ అని పిలుస్తాను. వైఫ్ హౌ డస్ హీ లుక్ లైక్. వైఫ్ అంటుంది అది చూడడానికి ఎలా కనిపిస్తుంది అండ్ మ్యాక్స్వెల్ హీ రిజంబల్స్ మెడివల్ కన్సీవ్డ్ డ్రాగన్. అది చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే మధ్యయుగంలో గర్భం దాల్చిన ఒక డ్రాగన్ పోలి ఉంటది. ఈ స్మాల్ విత్ షార్ట్ ఇయర్స్ అండ్ నోస్, ఎలాంగేటెడ్ బాడీ, లాంగ్ టైల్ అండ్ సాఫ్ట్ డెన్స్ వెల్వెట్ ఫర్. ఏమని చెప్తున్నాడంటే అది చూడడానికి చిన్న చెవులు మరియు ముక్కు మరియు పొడవటి శరీరం, మళ్ళీ లాంగ్ టైల్ మళ్ళీ పొడవటి తోక అండ్ మృదువైన దట్టమైన ఒక వెల్వెట్ ఫర్ అంటే వెల్వెట్ బొచ్చుతో ఫర్ అంటే బొచ్చుతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ వైఫ్ వాట్ డు దే లివ్ ఆన్. దేని మీద జీవిస్తుంది, ఎలా జీవిస్తుందని వైఫ్ అడుగుతుంది మ్యాక్స్వెల్ ఆటర్స్ డైట్ లార్జ్లీ కన్సిస్ట్ ఆఫ్ ఫిషెస్. ఆటర్స్ ఆహారంలో ఎక్కువగా చేపలు ఉంటాయి.
క్రాబ్స్ పీతలు ఎక్కువ ఇష్టం. అండ్ అదర్ అక్వాటిక్ ఇన్వర్టిబ్రేట్స్. అండ్ ఇన్వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక లేని ఒక జంతువులు అంటారు. ది ఒకేషనల్ ప్రే ఆన్ బర్డ్స్. అవి అప్పుడప్పుడు పక్షులు, కుందేలు మరియు ఎలుకలను వేటాడతాయి ఆటర్స్ అని చెప్తున్నాడు మ్యాక్స్ తన వైఫ్. హౌ డస్ మిస్బుల్ స్పెండ్ దిస్ టైమ్? వాట్ ఈస్ ఫేవరెట్ పాస్ట్ టైమ్? అప్పుడు మిజ్విల్ తన సమయంలో ఎలా గడుపుతాది, అతనికి ఇష్టమైన కాలక్షేపం ఏమిటి అని వైఫ్ అంటుంది. ఇప్పుడు మ్యాక్స్వెల్ ఈ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ప్లే. సో ఎక్కువ ఎక్కువ సమయం ఆటలోనే గడుపుతాది. ఈ స్పెండ్స్ అవర్స్ షఫలింగ్ ఏ బాల్ రౌండ్ అండ్ రోల్ లైక్ ఏ ఫోర్ ఫుటెడ్ సాకర్. ఎక్కువసేపు షఫలింగ్ ఏ బాల్ అంటే బాల్ తో ఆడుకోవడం. ఇది ఫోటో చూపిస్తాను చూడండి. మార్బుల్స్ ఆర్ ది మిస్ ఫేవరెట్ పాస్ట్ టైం. మార్బుల్స్ ఎక్కువ పొట్ట మీద వేసుకొని మార్బుల్స్ ఎక్కువగా ఆడుకుంటూ ఉంటది వైఫ్. సో హీ హాజ్ బికమ్ ఏ గుడ్ కంపెనీ ఫర్ యూ. మంచి కంపెనీ అయింది, తోడయింది అని చెప్తుంది. ఫస్ట్ టైం ఐ లిజనింగ్ అబౌట్ అన్ అటర్. యూ ఆల్సో పేషెంట్లీ షేర్డ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మిస్ గుడ్ నైట్. అంటే ఏం చెప్తుందంటే ఫస్ట్ టైం మొదటిసారి నేను వాటర్ గురించి వింటున్నాను. నువ్వు కూడా ఓపిగ్గా దాని గురించి చాలా సమాచారాన్ని నాతో పంచుకున్నావు. నేను మిస్ ని చూడటానికి ఎదురు చూస్తూ ఉంటాను. గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మ్యాక్స్ ఓకే గుడ్ నైట్ అని చెప్తున్నాడు. సో ఇక్కడతో మన డైలాగ్ కాంబినేషన్ అనేది అయిపోయింది. ఒక చూసారా ప్రతి డైలాగ్ కి మీ డ్యూటీ ఏంటవి? ఫుల్ స్టాప్, కామా, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్. ఈ 4 పంక్చుయేషన్ మార్క్స్ మస్ట్ అండ్ షుడ్ గా పెట్టండి ప్రతి డైలాగ్ కి. ఎక్కడ దగ్గర మినిమం 2 అయినా పెట్టండి ప్రతి డైలాగ్ కి. ఓకేనా? సెంటెన్స్ క్రియేట్ చేయండి. డబుల్ హెచ్ క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ మార్క్, ఎంపరేటివ్స్ ఉంటే ఫుల్ స్టాప్, అసెటివ్ లో ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేటరీ సడన్ ఫీలింగ్స్ లో ఒక సెంటెన్స్ కనిపిస్తే ఎక్స్క్లమేషన్ మార్క్. ఇవన్నీ మీరు పెట్టి రాస్తే మీకు మార్కులు అనేది తీరు నీట్ ఫార్మేషన్ తో. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.